హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ భరత్. వెల్కమ్ టు డాక్టర్ భరత్ హోమియోపతి. నేను ఈరోజు మీ ముందుకి 2 టాపిక్స్ మాట్లాడడానికి వచ్చిన. ఒకటి గట్ హెల్త్, ఇంకోటి సప్లిమెంటేషన్. గట్ హెల్త్ అంటే ఏంటిదంటే మన స్టమక్లో మనం తింటాం కదా, తిన్నది స్టమక్లోకి వెళ్తుంది కదా, స్టమక్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అన్నట్టు. గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మనం తిన్నది అరగడానికి, అది అబ్జర్వ్ కానీకి హెల్ప్ చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియా మంచిది అసలు మన స్టమక్లో ఉన్నది. అది మనకు షుగర్ రాకుండా చూస్తుంది, బీపీ రాకుండా చూస్తుంది, మనకు హార్ట్ అటాక్లు రాకుండా చూస్తుంది, మన బాడీలో అన్ని వైటమిన్స్ మినరల్స్ ఉండేటట్టు చూస్తుంది. అంత మంచి బ్యాక్టీరియా ఉంటుంది మన స్టమక్లో. ఆ గుడ్ బ్యాక్టీరియాని మనం కాపాడుకోవాలి అన్నట్టు. ఆ గుడ్ బ్యాక్టీరియా లేదనుకో మనం తిన్నది అరగదు, మన ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ కావు. ఇంకోటి మనం వైటమిన్స్ మినరల్స్ బాడీకి అబ్జర్వ్ కాదు, ప్లస్ షుగరు డిస్ట్రాయ్ కాదు, ఇంకా కొలెస్ట్రాల్ డిస్ట్రాయ్ కాదు. అట్లా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకోటి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే గట్ హెల్త్ని కాపాడుకోవడం చాలా మంచిది అన్నట్టు. సో అంటే ఇప్పుడు నీకేదో డెఫిషియన్సీ వచ్చింది, అది బాడీలో ఇది తక్కువైంది అని మందులు ఇస్తారు కదా డాక్టర్స్, కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ సప్లిమెంట్స్. అంటే నువ్వు అవన్నీ ఎన్ని వేసుకున్నా కానీ నీ గట్ హెల్త్ బాగాలేదనుకో, అవేం అబ్జర్వ్ కావు, అన్నీ వేస్ట్. అన్నీ వేస్ట్ అన్నట్టు, వేస్ట్ అయిపోతాయి. సో మన సప్లిమెంటేషన్తో పాటు మన గట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో మీ గట్ హెల్త్ ఎట్లా ఉంది అని చూసుకొని సప్లిమెంటేషన్ వాడితే బాగుంటుంది తప్ప ఓన్లీ సప్లిమెంటేషన్ యూజ్ చేస్తేనైతే అది బెనిఫిట్ ఇవ్వదు మనకి. అసలు గట్ హెల్త్ ఎందుకు ఖరాబ్ అవుతుంది, అసలు గట్ హెల్త్ ఎందుకు లేదు, అది కరెక్ట్ లేదు, ఎందుకు అబ్జర్వ్ అయితే లేదు అని ఆలోచించి సప్లిమెంట్స్ వాడాలి, అప్పుడు రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు గట్ హెల్త్ని డిస్టర్బ్ చేసే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్స్పైట్ ఒక యాంటీబయాటిక్ వేసుకున్నాం అనుకో, దానిలోని స్టమక్లోని బ్యాక్టీరియా మొత్తం డ్యామేజ్ చేస్తుంది. సో ఆ బ్యాక్టీరియా మొత్తం చనిపోతే నీకు చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ మోడర్న్ మెడిసిన్ అనేది ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద డిసీజ్ దే ఆర్ క్రియేటింగ్ న్యూ డిసీజెస్. అంటే వాళ్ళకి ఏదో వర్కౌట్ అవుతుంది, అట్లా డిసీజ్ వాళ్ళకి బిజినెస్ అవుతుందని అట్లా చేస్తున్నారు తప్ప గట్ హెల్త్ అనేది చాలా చూసుకోవాలా. సప్లిమెంటేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్ట్. అంటే మనం హ్యూమన్స్, మనకైతే డెఫిషియన్సీస్ రావడం చాలా తక్కువ. ఎందుకంటే మనం అన్నీ తింటాం మనిషిని తప్ప. ఇప్పుడు బర్రెనే అనుకోండి, అదేం గడ్డి తింటుంది, అది గడ్డి తిని నీళ్ళు తాగినప్పుడే దానికి అన్ని దాని నుంచి మిల్క్ తీసుకుంటాం మనం, ప్రోటీన్ ఉంటుంది, దానికి ఫ్యాట్స్ ఉంటాయి, అసలు దానికి డెఫిషియన్సీస్ ఏమి ఉండవు. అవును, గడ్డి తిన్నప్పుడే అంత మంచిగా ఉంటే మనం అన్ని తింటాం, మనం ఎందుకు మంచిగా ఉన్నాం అట్లా. అంటే సప్లిమెంటేషన్ అనేది అదే అట్లా తయారు చేసిరు తప్ప అదైతే మెయిన్ ఫ్యాక్టర్ కాదు. గట్ హెల్త్ ఈజ్ ఏ మెయిన్ ఫ్యాక్టర్. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. చూడండి మీరు ఒకసారి గూగుల్లో, అసలు గట్ హెల్త్ అంటే ఏంటిది, అది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా, గుడ్ బ్యాక్టీరియా ఎట్లా డెవలప్ చేసుకోవాలా మన బాడీలో, అసలు అసిడిటీ, స్టమక్ అల్సర్స్, ఈ ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, ఇరిటబుల్ బౌల్ డిసీజెస్, ఇవన్నీ గట్ హెల్త్ బాగాలేకుండానే వస్తాయి. సో వీటిని మనం చూసుకోవాలి. అసలు గట్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు. మీ గట్టు బాగాలేకుంటే అసలు మీరు హెల్తీగా ఉండలేరు. సో థ్యాంక్ యూ.